చెప్పాను. డేట్తో సహా 1979లో మా హాస్పిటల్ ప్రారంభించాము. అప్పటి నుంచి మాకు ఏ ప్రాబ్లం లేకుండా బాగా జరుపుకుంటూ వచ్చాము. గ్రాడ్యువల్గా హాస్పిటల్ డెవలప్ చేసుకుంటూ వచ్చాము. పిడుగురాళ్ళలోనే సేమ్ మోస్ట్ హాస్పిటల్. తర్వాత ఇప్పుడు ఆర్ఎంపీల విషయం వచ్చేసరికి మాకు మొదటి నుంచి చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళం, వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. ఉదాహరణకి కొంతమంది ఇంటరాక్షన్ ఉండేది మాకు. పేషెంట్ ఏదైనా కష్టమైన పేషెంట్ వచ్చినప్పుడు ఫోన్లు చేయటం అనేది ఆ రోజుల్లో ఉంది. ఉదాహరణకి పెదగాళ్ళపాడు పూర్ణ అని ఒక ఆయన ఉండేవాడు, మీకు మన చనిపోయాడు ఈ మధ్య. అతనైతే రేపు 11ంటికి లేపి డాక్టర్ ఈ కేసు ఇట్లా ఉంది, ఏం చేయమంటారు, ఈ పాయిజన్ ఎట్లా ఉంది, ఏం చేయమంటారు అని ఈ రకంగా పాయిజన్ కేసు మొత్తం తను నేర్చుకొని చివరికి పిడుగులు రాకుండా పాయిజన్ కేసు తనే ఏర్పాటు చేసుకునేవాడు. అది కేవలం ఇంటరాక్షన్ డాక్టర్తో ఉన్నటువంటి చదువు వల్ల. ఆయన ఎప్పుడు చేసినా రేపు 12 అని చెప్పేవాడు. మాకే పని నైట్ అవ్వదు కదా. అట్లా నేను అనేదంటే మీరు మీ యొక్క సబ్జెక్ట్ని మీరు పెంచుకోవాలి. ఈ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు చేసుకుంటుంటాం. సబ్జెక్ట్ని పెంచుకోకపోతే ఫ్యూచర్లో నిలబడలేము. ఇప్పుడు బాగానే ఉంటుందండి, ఫ్యూచర్లో అసలు నిలబడలేము. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉండేది డాక్టర్లు పెరుగుతున్నారు, సబ్జెక్ట్ పెరుగుతుంది. పాత దాంట్లో ఉంటే కుదరదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మా విజయనరసింగ్ తరఫున మేము CMA కార్యక్రమాలు కొంచెం చేద్దామని దృష్టి పెట్టి నేను మన పని గారు అందరూ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ మీకు కొద్దిగా కొంచెం వేరే సబ్జెక్ట్ చెప్పారు. నెక్స్ట్ నుంచి కొంచెం CMA లాగా ప్రాజెక్టులు పెట్టి చిన్న మీకు అవసరం ఆరోగ్యాలకు అవసరమైన వరకే సబ్జెక్ట్ తయారు చేసి స్లైడ్ తయారు చేద్దామని అనుకుంటున్నాము. ఇట్లా మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఎట్లయినా కానీ చేసే అవకాశం ఉంది. దాని సబ్జెక్ట్ ఫ్యూచర్లో సబ్జెక్ట్ నేర్చుకోవడమే గొప్పతనం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇట్లా మా సిస్టర్ కన్సర్న్ గారు నర్సరాపేటలో మా అబ్బాయి కోసూరు శ్రీనివాసు కోడలు తరణి గారు హాస్పిటల్లో ఉంది. కోసూరు స్కిన్ అండ్ కిడ్నీ హాస్పిటల్. అందువల్ల మీరు కిడ్నీ కేసులు ఏదైనా ఉన్నా కూడా అక్కడికి తీసుకెళ్ళచ్చు. ఇక పిడుగురాళ్ళు వచ్చేసరికి అన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనకు, ఒక ఎక్సెప్ట్ గైనకాలజీ తప్ప. ఇప్పుడు నెఫ్రాలజీ ఉంది, యూరాలజీ కేసులు చేస్తున్నాము. ఇక ఆర్థోపెడిక్స్ డాక్టర్ చాలా బాగా చేస్తున్నారు, మోకాల సర్జరీ కూడా చేస్తున్నారు. ఇక జనరల్ మెడిసిన్ వచ్చేసరికి ఇంకా తిరిగేం లేదు, మనకు అన్ని సక్సెస్ తోటి వెళ్ళిపోతున్నాయి. అన్ని ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ దృష్టి ఆదరిస్తారని చెప్పి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారి మంచి మనసు వాటికి కూడా చూడొచ్చు డాక్టర్ గారు. మీరందరూ ఇంకా